సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి మండలం మాడ్గిలో ఆర్టీఏ చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. మెదక్ రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. తెలంగాణ కర్ణాటక సరిహద్దులో వాహనాల డ్రైవర్ల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో ఏసీబీ తనిఖీలు జరిపింది. ఈ చెక్ పోస్టులో ఆర్టీఏ సిబ్బంది లెక్కల్లో చూపని 43,300 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి మండలం మాడ్గిలో ఆర్టీఏ చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. మెదక్ రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురాం నడి తెలుసుకుందాం. పరశురాం, ఈ సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి మాడ్గి చెక్ పోస్ట్ లో అర్ధరాత్రి 1 గంట నుంచి కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడం జరుగుతుంది. అయితే గత కొన్నాళ్ళుగా ఈ సరిహద్దు చెక్ పోస్ట్ లో భారీగా అవినీతి జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో అర్ధరాత్రి 1 గంట నుంచి ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల సమయంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాహనాల డ్రైవర్లు అందరినీ కూడా తనిఖీ చేయగా లెక్కల చూపని నగదును పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటు ఏదైతే కర్ణాటక వైపు నుంచి హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్లే వాహనాల నుంచి డ్రైవర్ నుంచి తనిఖీల పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి వసూళ్లకు పాల్పడుతున్నారు ఆర్టీఏ చెక్ పోస్ట్ సిబ్బంది అనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేయడం జరిగింది. అర్ధరాత్రి ఆకస్మికంగా చేసినటువంటి దాడుల్లో సిబ్బంది అవినీతి బట్టబయలైంది. పలు మార్లు కూడా ఇక్కడ ఎన్నిసార్లు దాడులు చేసినప్పటికీ కూడా ఈ ఆర్టీఏ చెక్ పోస్ట్ సిబ్బంది తీరు మారడం లేదని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఏసీబీ అధికారులు కూడా దాడి చేసి వారి అవినీతిని బట్టబయలు చేయడం జరిగింది. అయితే అక్కడ జరిగినటువంటి ఏదైతే రిపోర్ట్ తనిఖీలకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరిన్ని చర్యలు చేపడతామని చెప్పి ఏసీబీ డిఎస్పీ అనంత్ కుమార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ పరశురాం.